మధ్యలో ఉన్న సహోదరి శ్రీమతి కేజే ఎస్తేర్ గారు బైబిల్ పఠనము చేశారు. శ్రీమతి కేజే ఎస్తేర్ రాణి గారు. ఈ పునరుత్థాన దినము కొరకై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠముగా మొదటి బైబిల్ పాఠముగా పాత నిబంధన గ్రంథము నుండి సమూయేలు గారు వ్రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 7 వచనముల మటుకు. సమూయేలు గారు వ్రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండురి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప మరేమీ లేకపోయెను. వాడు దాన్ని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు దాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలనియవలెనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరిని నీకు అనుగ్రహించి. ఇంతటితో ఈ వాక్య భాగము సరే. 2వ భాగముగా ప్రియులరా, నూతన నిబంధన నుండి మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనముల వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరి శ్రీమతి టి ఉషారాణెమ్మ గారు. శ్రీమతి ఉషారాణెమ్మ గారు. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనకు ఏర్పాటు చేయబడిన 2వ పాఠ్య భాగంగా కొత్త నిబంధన గ్రంథం నుండి మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వరకు గల దేవుని వాక్యము చదువుకుందాము. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మతో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుపుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిని చూసి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. కనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. ఇంతటితో దేవుని వాక్యం సరి. గాడ్ బ్లెస్ యు మా. గాడ్ బ్లెస్ యు. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరము లేచి నిలుచుండి భయభక్తులతో అందరం కూడా మనం ముందున్నటువంటి కార్డు చేత పట్టుకొని
పాపపు ఒప్పుకోలు ప్రార్థనను చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. పాపపు ఒప్పుకోలు ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములను తప్పి తిరిగి ఉన్నాము. మా స్వేచ్ఛను అనుసరించి నడుచుకొని ఉన్నాము. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరి ఉన్నాము. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసి ఉన్నాము. మాలో క్షేమము ఏమీ లేదు. ఓ దేవా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీవు మాకు తెలియచేసిన వాగ్దత్తముల ప్రకారము పాప పీడితులమైన మమ్ములను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొను వారిని కాయుము. పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లుగా మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున యేసుక్రీస్తు నిమిత్తము దయచేయుము తండ్రి. ఆమేన్. ప్రభు గారు వారు మన మధ్యలోనికి రాబోతున్నారు. వాక్యాన్ని వారు అందిస్తారు. అయితే అంతకంటే ముందుగా కొన్ని విషయాలు ఏంటంటే, తప్పకుండా దయచేసి అందరూ బైబిల్ కలిగి ఉండాలని మనవి చేస్తూ ఉన్నాం. నేటి దినాల్లో బైబిల్ మనము చేత పట్టుకొని రావడము, బైబిల్ మన ఇళ్ళల్లో కలిగి ఉండడం తగ్గిపోయింది. వాస్తవంగా మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఓవరాల్గా దేశమంతా, ప్రపంచమంతా కూడా తగ్గిపోయింది. కారణం ఏంటంటే, మనము వేరే రాంగ్ రూట్లో పోతా ఉన్నాం. రాంగ్ రూట్ ఎన్నుకున్నాం. బాగా వినాలి మాటలు దయచేసి. ఆ రాంగ్ రూటు సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవడం మంచిది. సెల్ ఫోన్ మనం కలిగి ఉండడం అది చాలా అవసరం నేటి దినాల్లో మనందరికీ. అది లేకపోతే రోజు గడవదు. తయారైపోయినాం, అందరము అడిక్ట్ అయిపోయినాం. ఎవ్వరూ దీంట్లో తప్పించుకునేదానికి లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళం అందరం కూడా అందరము అడిక్ట్ అయిపోయినాం. అడిక్ట్ మీన్స్ ఎట్లా అంటే, అది లేకపోతే స్కూల్లో పాఠాలకు కష్టం, అది లేకపోతే అటెండెన్స్ కష్టం, అది లేకపోతే ఫేషియల్ కష్టం, అది లేకపోతే అన్నీ కష్టమే. అంటే అలా ఆ విధంగా మనము అడిక్ట్ చేసేసింది ఈ సమాజం, ఈ ప్రపంచం. మనము వద్దన్నా మనము సెల్ ఫోన్కు అడిక్ట్ అయ్యే పరిస్థితి తెచ్చిపెట్టింది. కాబట్టి సెల్ ఫోన్ పెట్టుకొని, సెల్ ఫోన్లో నాకు బైబిల్ ఉంది, సెల్ ఫోన్లో నాకు వాక్యాలు వస్తా ఉంటాయి అనుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు సుమా. ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. అందుకే నేను ఎందుకు ప్రత్యేకంగా మీకు మనవి చేస్తున్నానంటే, మనం సెల్ ఫోన్ ఎగిన పెట్టుకొని దానేగిన కొనసాగించుకుంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా లేకపోతే గిడియన్ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలను మనము క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది, మూసేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అందరూ ఇంకా సెల్ ఫోన్లు, ఇంకా ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఎట్లా అంటే, వాక్యం చెప్పేటువంటి దైవజనులు, పాస్టర్స్ కూడా ఎట్లా తయారైపోయినారంటే, అదొక పెద్ద స్టైల్. అంటే ఆ ముందు ఒక ల్యాప్టాప్ పెట్టుకుంటారు. ఆ ల్యాప్టాప్ పెట్టుకుంటేది, ఆ ల్యాప్టాపే తెచ్చుకునేది, బైబిల్ తెచ్చుకోరు. ఆ ల్యాప్టాప్ను తీసుకొని వచ్చేది, ఆడ ముందర ఇట పెట్టేది, ఆ ల్యాప్టాప్ను కొడతా అంటే అన్నీ పడతా ఉంటాయి. దాంట్లో అన్నీ ఈ పక్క స్క్రీన్లో కనపస్తూ ఉంటాయి, దాంట్లో ఉండే మాటలు చెప్తూ ఉంటారు. అంటే అది మనం ఉపయోగించుకోవాలి, పర్సనల్గా ఉపయోగించుకున్నాం. దయచేసి అర్థం చేసుకోవాలని మనం పర్సనల్గా ఉపయోగించుకుందాం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉపయోగించుకుందాం. దాని ద్వారా మోకాళ్ళ అనుభవంలోనికి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రభు మనకు ఏం వర్తమానం ఇస్తాడు అది నేర్చుకొని దాన్ని మనము సెల్ ఫోన్లో పాటలు, సెల్ ఫోన్లో ప్రసంగాలు, అలాగా ల్యాప్టాప్లో నుంచి తీసుకొని మనం చేయడం అనేటువంటిది ఎప్పుడు దీనికి అలవాటు పడిపోతామో, ఇలాంటి గొప్ప సంస్థలు
ఎంతో కష్టపడి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అలాగూ బైబిల్ ప్రింటింగ్ మిషన్ ఏర్పాటు చేయబడి ప్రపంచాన్నంతా కూడా కమ్యూనికేషన్స్లో ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని తెచ్చిన ద హోలీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం ప్రియులారా. ప్రింటింగ్ ప్రెస్ గూటెన్బర్గ్ గారు కనుక్కుంటే మొట్టమొదట ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రింట్ చేయబడి అచ్చు వేయబడి బయటికి వచ్చిన మొట్టమొదటి పుస్తకం ప్రపంచంలో దేవుని వాక్యం బైబిల్. అంటే ఆ తర్వాత ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక విప్లవమైంది. ఆధ్యాత్మిక విప్లవం ఆ ప్రింట్ దేవుని వాక్యం చదువుట ద్వారా. మనము సెల్ ఫోన్లో ఎంతన్నా చదువు ఎక్కదు బుర్రకు, అంతే తాత్కాలికమే అది. చూడండి ఒకసారి మీరే ప్రాక్టికల్గా, ఎంతగా మీరు సెల్ ఫోన్ చూసుకుంటా ఇట్లా ఉన్నా కూడా కుదరదు అది. ఒక్కసారి మోకాళ్ళ మీదకి వచ్చి బైబిల్ తీసుకొని ఒక అర్ధగంట ఒక గంట సేపు ఆ ప్రభుతో బైబిల్ దగ్గర పెట్టుకొని వాక్యం దగ్గర పెట్టుకొని ఆ ఎక్స్పీరియన్స్ చూడండి ఒకసారి ఎలా ఉంటుంది. అది నిజమైనటువంటి అనుభవం ప్రభు పాద సన్నిధిలో గడపడం అంటే. కాబట్టి దయచేసి సెల్ ఫోన్స్ మనం కలిగి ఉందాం అందరము, అది మనకు అవసరం. వ్యక్తిగత క్షేమం కొరకై ప్రయోజనం కొరకై దాన్ని మనము వాడుకుందాం. కానీ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు, గిడియన్ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలకు, లేకపోతే ప్రపంచంలో ఇంకా ఎన్నో ఇంగ్లీష్ బైబిల్ అయితే చాలా ఉంటాయి కదా, ఎన్నెన్నో వర్షన్స్ ఉంటాయి, చాలా వర్షన్స్ ఉంటాయి. ఆ బైబిల్ ఆ సంస్థలన్నీ కూడా మనము గిన సెల్ ఫోన్కు గిన బైబిలే గిన దీనికే గిన వాడుకుంటూ ఉంటే ఆ యొక్క సంస్థలన్నీ మూతపడే ప్రమాదం ఉంది, మూసివేయబడే ప్రమాదం ఉంది. అందుకే మీకు సవినీయంగా మనవి చేస్తున్నాం, వద్దు, ఆ పరిస్థితి మనకొద్దు. అందరము బైబిల్ కలిగి ఉండాలి. బైబిల్ చేత పట్టుకొని మనము దేవుని సన్నిధిలోనికి, దేవుని ఆలయంలోనికి రావాలి ప్రియులారా. అలాగూ దేవుని సన్నిధిలో మనము బైబిల్ కలిగి ఉండి ఆ ప్రార్థన, ఆ సహవాసం ఉంటే అది ఆశీర్వాదం. ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటలు దయచేసి ఇంకొక 5 నిమిషాలే, ఎందుకంటే ఇది పాస్టర్ గారు సొంతంగా చెప్పేది కాదు, ఒక అనుభవపూర్వకంగా మీ గమనంలోనికి, మీ దృష్టికి తెస్తున్నా. మొదటి విషయం. రెండవది, ప్రతి ఒక్కొక్కరూ బైబిల్ కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకోకుండా రావడం అనేటువంటిది, ఇంకా వాళ్ళని ఏమనాలనో, ఆ మహానుభావులను, ఆ గొప్ప వ్యక్తులను ఏమని పిలవాలో అర్థం కాదు. బైబిల్ తెచ్చుకోకుండా చేతులు ఊపుకుంటా వస్తారే, వాళ్ళు చాలా గొప్పలు, చాలా గొప్పలు. ఇంకా సో ఇంకా వాళ్ళని ఏమనాలనో, దేవునికే వాళ్ళకి ఏ పేరు పెట్టాలనో అర్థం కాదు. ఎందుకంటే అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. ఏం చేయడానికి కోసం, ఏదో కొన్ని సందర్భాలు పరిస్థితుల్లో తప్పనిసరి ఏదో తెచ్చుకోలేకపోయినాం, ఏదో ఒక కారణం చేతానంటే దానికి మంచిదే, దానికేమి నేను. కానీ వస్తూ ఉండి చర్చికి తెచ్చుకోకుండా పోవడం, బైబిల్ పట్టుకునేదానికే, బైబిల్ పట్టుకొని ఆటో ఎక్కలేం, బైబిల్ పట్టుకొని తెచ్చుకోలేం. ఇంకా లోకానికి ఏమి మనము చూపించగలం? ఏమి? సిలువ ప్రకాశత, క్రీస్తు మహిమ అలాగూ ఎక్స్పోజ్ కావాలి అని అంటే దేవుని పిల్లల మనమే కదా చేయాల్సింది పని. యేసుప్రభు మళ్ళీ వచ్చి మళ్ళీ సిలువ వేయబడడం జరగదు కదా, అయిపోయింది కదా. సో ఆ సిలువ ప్రకాశత అది ప్రజ్వరిల్లి ప్రకాశించాలి. సిలువను గూర్చిన వార్త, యేసుక్రీస్తు నామమునకు ఆ మహిమ, ఆ ప్రత్యక్షత సాగాలి అని అంటే ప్రభు నీ మీద నా మీద బాధ్యత పెట్టినాడు ప్రియులారా. మనమే ఆ పని చేయాలి. మనకు నామోషి అయితే రేపు ప్రభు దృష్టిలో ఆయన కూడా రేపు మన పేరు పిలిచడానికి ఆయన నామోషి పడతాడు. చాలా క్లియర్గా చెప్పినాడు ప్రభు. ఎవరైతే నన్ను ఇక్కడ భూమి మీద నా పేరు పలకడానికి వాళ్ళు నామోషి పడతారో అంటే వాళ్ళు ఏదో వేరే ఫీలింగ్లోకి వెళ్ళిపోతే రేపు అందరి ఎదుట, దేవదూతల ఎదుట వాళ్ళ పేర్లు నేను కూడా చెప్పడానికి, నేను కూడా వాళ్ళ పేర్లు చెప్పను అని అన్నాడు. చెప్పలేను. ఎందుకంటే మనము ప్రభుని గురించి ఇంకా దీని గురించి ఇంతకంటే నటన ఇంకొకటి ఉండదు, వేషధారణ ఉండదు. అందుకే సవినీయంగా మీకు నేను మనవి చేస్తూ ఉన్న ప్రియులారా, ఏమిటనగా దయచేసి అందరము బైబిల్ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కొక్కరు బైబిల్. ఇప్పుడు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈరోజు ఎగ్జిబిషన్ ఉంది. ఈరోజు రాత్రి 9 గంటల వరకు
సిఎస్ఐ కాంపౌండ్లో మంచిగా బైబిల్ అన్నీ ఉన్నాయి, వెళ్ళి వాటిని తీసుకునండి అందరూ. ఇప్పుడు చిన్న మాట, ప్రతి ఇంటిలో కూడా మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, లేకపోతే మధ్యాహ్న భోజనమైనా రాత్రి భోజనమైనా ఉండేది మనం ఒక 4 ఉంటాం ఇంట్లో. కానీ ఇంట్లో ప్లేట్లు కనీసం 10 ప్లేట్లు ఉంటాయి, మంచి మంచి ప్లేట్లు ఉంటాయి, పింగాణి పాత్రలు ఉంటాయి, మంచిగా కొన్ని కుటుంబాల్లో వెండి పాత్రలు ఉంటాయి, కొన్ని రాగి పాత్రలు ఉంటాయి, స్టీల్ అన్నీ కూడా పెట్టుకొని ఉంటాం, అన్నీ బాగా మంచిగా సెట్ చేసుకొని ఉంటాం, చాలా గ్లాసులు ఉంటాయి, చాలా చెంబులు ఉంటాయి. ఉండేది 4. ఏం సరిపోదు, ఒక చెంబు తీసుకొని 4 తాగొచ్చు కదా. ఏం ఒక గ్లాసు 2 గ్లాసులు అయితే సరిపోతుంది. అందరం ఎందుకు ఊరికే దానిపైన లెక్క ఖర్చు పెట్టుకోవాలా? ఆ 2 గ్లాసులతోనే సరిపోతుంది కదా. అందరం ఆ గ్లాసే తీసుకొని అందరం ఇంటి మన ఇంట్లే కదా, ఆ ఒక గ్లాస్తోనే అందరం అడ్జస్ట్ మనం ఇంకా కొంచెం బాగా కనపరావాలని చూపిస్తాం. అది మన యొక్క స్టాండర్డ్ చూపిస్తుంది, మన ఫ్యామిలీ స్టేటస్ చూపిస్తుంది. ఆ విధంగా ఉండేదానికి ఇష్టపడతాం. అలాగైతే బైబిల్ మన ఇంట్లో 4 ఉంటే ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి? 6 మంది ఉంటే ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి? మనలను మనమే ప్రశ్నించుకుందాం ప్రియులారా. దయచేసి ఒక్క బైబిల్లో 2 బైబిల్లో పెట్టుకొని అందరం చూసుకోలేం కదా. ఇంకా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకాలు అయితే ఇంకా చాలామంది ఇళ్లలో లేవు. ఈ మధ్యకాలంలో వేరే పాటలన్నీ వచ్చినాయి, మనం మంచిది కాదనము, దాని గురించి కాదు. కానీ ఏదైనా ఆ పాటలు వాటిని కలిగి ఉండడం, ఆ పాటల పుస్తకాల దగ్గర పెట్టుకొని, వాక్యం దగ్గర పెట్టుకొని, ఆ సహవాసమే మంచిది నైనా, అది మంచిది, ఆశీర్వాదం. చివరిగా నేను ముగిస్తా ఉన్నా. ఎందుకోసమంటే దీనికన్నిటికీ మనకు ఒక ఆదర్శాన్ని, మనకొచ్చేసి ఒక మార్గదర్శకత్వాన్ని చూపించింది యేసుక్రీస్తు ప్రభువే, ఇంకొకరు కాదు. ప్రసంగి గారు అంటారు, నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుని. సో అది పాత నిబంధనలో మనకు కనిపిస్తుంది. మందిరానికి వచ్చేటప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకోమని. మంచిది, ప్రవర్తన జాగ్రత్తగా. మందిరానికి వచ్చిన తర్వాత కూడా మన ప్రవర్తన విషయంలో యేసు ప్రభువే మనకు ఆయనే ఆదర్శం. ఎందుకో తెలుసా? ఒక చిన్న మాట చూద్దామా? దయచేసి చూడండి ప్రియులారా. ఎందుకంటే సందర్భం కాబట్టి బైబిల్ సొసైటీ, బైబిల్ కలిగి ఉండే ఆవశ్యకతను గురించి నేను మీ గమనంలోనికి తెచ్చినాను. ఈ సందర్భాన్ని బట్టి తెచ్చిన ప్రియులారా, అంతే. ఒక్కసారి చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరచి లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి 21 వరకు అందరం చదువుదామా? బైబిల్ కలిగిన అందరూ కూడా బిగ్గరగా స్పష్టంగా. 4వ అధ్యాయము లూకా సువార్త 16వ వచనం నుండి 21 వరకు ప్రియులారా. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చాలా పెద్ద వర్తమానం ఉంది, కాకపోతే 2 నిమిషాలు ఇక్కడ మనం ఆగిపోదాం. అక్కడ చూడండి పిల్లరా, తన వాడుక చొప్పున అనగా యేసు ప్రభుకు వాడుక ఒక మంచి అలవాటు. యేసు ప్రభుకు అలవాటు ఉంది. ఏం అలవాటు?
విశ్రాంతి దినం తప్పకుండా దేవుని మందిరంలో, సమాజ మందిరంలో దేవుని పిల్లలతో సహవాసం చేయాలి. ఇది ఆయన వాడుక. మిగిలిన 6 దినాలు ఉన్నాయి. కానీ విశ్రాంతి దినం వచ్చినప్పుడు సమాజ మందిరం, సినగోగ్ వెళ్ళాలి. సినగోగులో దేవుని పిల్లలు ఉంటారు, కలవాలి, వారితో సహవాసం చెయ్యాలి. అది వాడుక. అది వాడుక చేసుకోవాలి. వాడుక చేసుకోవాలి. అది ఆశీర్వాదం. యేసుప్రభువే మనకు మార్గదర్శకత్వం. రెండవది పిల్లరా, అక్కడ చూడండి, ఆయన నిలుచుండగా, చదువుటకై నిలుచుండగా యేసుప్రభు వారు లేచి నిలబడ్డారు. యేసుప్రభు వారు లేచి నిలబడ్డారు. యేసుప్రభు వారు లేచి నిలబడ్డారు చదువుటకాయ. ఇంకొక మాట చూడండి, చదివేది అయిపోతానే 20వ వచనం. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చున్నారు. అంటే ఆరాధనలో ఒక క్రమం ఉంటుంది. ఆరాధనలో ఆ క్రమాన్ని నిలబడేటప్పుడు నిలబడుట, కూర్చుండేటప్పుడు కూర్చుండుట, అలాగూ ఎప్పుడు ఏం చేయాలి అనేటువంటిది ఆ సమయంలో ఆ క్రమాన్ని, ఆ దైవ క్రమం దాన్ని పాటిస్తామే, అది ఆశీర్వాదం. అది ఆశీర్వాదం. దయచేసి తల్లులు, తండ్రులు, మన సంఘంలో మనమందరం మంచిది. మన SIU సంఘం చాలా విషయంలో ఒక ఉన్నత మంచి స్థితిలో ఉన్నాం. నేను ఆ విషయంలో తృప్తిగా సంతోషపడతాను. కానీ చాలా చోట్ల చూస్తూ ఉంటాం, బాధ అవుతుంది కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు. ఏంటి బాధ అంటే, పిల్లలు వాళ్ళు వచ్చేసేసేసి తల్లిదండ్రులు లేచి నిలబడతారు, పిల్లలు కూర్చొని ఉంటారు. అట్లే ఎంత బాధరంటే, ఆ పక్కనే చైర్ వేసుకొని కూర్చొని, ఆ చైర్ వేసుకొని పిల్లలకు చైర్లు వేస్తారు. రే కింద కూర్చోరా అని కూడా చెప్పారు. నేర్పించరు. దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో ఆ తగ్గింపు నేర్పించరు. పక్కనే చైర్లు వేసుకొని కూర్చుంటారు. పెద్దవాళ్ళు వస్తారు, కొంతమంది పెద్దవాళ్ళు వస్తారు, అటు ఇటు చూస్తూ అంటారు. కనీసం ఆంటీ కూర్చో, రే నాన్న బాబు లేయి, అవ్వ వచ్చింది, లేకపోతే తాత వచ్చినాడు, అంకుల్ వచ్చినాడు, పెద్దవాళ్ళు అని చెప్పేసి అని పక్కకు చేపించేసి ఆ చైర్ కూర్చోబెడం. అది తల్లిదండ్రులు మనం నేర్పించడంలే. పిల్లలు ఎట్టున్నారంటే అది నేర్చుకోవడంలే. ఎప్పుడు అది నేర్చుకోరో తల్లిదండ్రులు లేచి నిలబడతారు ఆరాధనలో, పిల్లలు సెల్ చూసుకుంటా అంటారు. ఇట్లే నేను చాలా చోట్ల చూసిన. బాధ అయిపోతుంది, చాలా బాధ, హృదయం అంతా పిండినట్టు అవుతుంది. ఎందుకోసం అంటే అది ఇప్పుడేగిన అలాంటి ఆత్మీయ స్థితిలోనికి వస్తే వాళ్ళు రేపు ఏమవుతారు, వీళ్ళు రేపు భవిష్యత్తులో ఏమవుతారు, వీళ్ళు ఏం నేర్పిస్తారు. ఆ పెద్దలను గౌరవించడం, వచ్చినప్పుడు ఆ ప్రక్కకు జరగాలి, ప్రక్కన పిల్లలను మనం అడ్జస్ట్ చేసుకోవాలి, వాళ్ళని గౌరవిస్తే అది ఆశీర్వాదము. అది సంఘంలో ఒకరినొకరు అది అనేటువంటిది అది మనం పాటించడంలే. యేసు ప్రభు పాటించినాడు, వెళ్ళాడు. వాస్తవంగా యేసు ప్రభు పాటించాల్సిన అవసరం ఉందా? ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు. విశ్రాంతి దినం మనుష్య కుమారుని కోసం వచ్చింది. మనుష్య కుమారుడు విశ్రాంతి దినం కోసం కాదు. విశ్రాంతి దినానికి హెడ్ యేసు ప్రభువే, సమాజ మందిరానికి హెడ్ యేసు ప్రభువే, అన్నిటికీ హెడ్, శిరస్సు యేసు ప్రభువే. కానీ వచ్చాడే, నెమ్మదిగా ఒక స్థలంలో కూర్చున్నాడే, అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరపు పెద్ద పిలిస్తే లేచి వచ్చాడే, నిలబడ్డాడే. బాబు ఇది చదువు బాబు అని అంటే ఆ యెషయా గ్రంథాన్ని తీసి చదివాడే, 61వ అధ్యాయం. దీని గురించి వర్తమానం తర్వాత తెలుసుకుందాం. ఈ వారపు వర్తమానాలలో చాలా గొప్ప సత్యాలు ఉన్నాయి ఇందులో. ఆ బైబిల్ అది చదివి, వాక్యాన్ని చదివి మళ్ళీ ఎంతో జాగ్రత్తగా వాటిని మర్చిపెట్టి వెళ్ళి అతనికి ఇచ్చి మళ్ళీ తన సీట్లోనికి వెళ్ళి నెమ్మదిగా కూర్చున్నాడే. ఇది క్రమం, ఇది ఆత్మీయ క్రమం, ఇది దేవుని మందిరంలో ఉండాల్సిన విధానం. మనమా వస్తాం, ఈ లోపల సెల్ ఫోన్ మోగుతా ఉంటుంది, 2-3 సార్లు బయటికి పోయేసి వస్తాం. ఇంకా ఏం చెప్పాలనో అర్థం కాదు. 1 గంట 2 గంటలు దేవుని మందిరంలో ఉండడానికి వచ్చినప్పుడన్నా అట్లీస్ట్ ఎట్లా అడిక్ట్ అయిపోయినాం సెల్ ఫోన్లకు. 1-2 గంటలు ప్రశాంతంగా మనసును పెట్టుకోలేమా?
ఓ 2 గంటలు ప్రభు వైపు చూసేదానికి మన మనసును దృష్టిని కేంద్రీకరించలేమా? అప్పుడు కూడా సెల్ ఫోన్ మోగాలనా? అప్పుడు బయటికి పోయి రావాలనా? ఒకప్పుడు మన పెద్దలు ఎలా ఉండేవారు? వారు మనకు నేర్పిన ఆత్మీయ విలువలు, ఆత్మీయమైనటువంటి పరిస్థితులు. ఈరోజు మనమున్న పరిస్థితి ఏంది? జోబుల్లో సెల్ ఫోన్, అన్నిట్లో సెల్ ఫోన్ పెట్టుకుని ఉమ్మంటే బయటికి పోవడం, రావడం. మనము ఆ విషయంలో ప్రభు మనకు మార్గదర్శకం. దయచేసి మీకు ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నా, ప్లీజ్ బైబిల్ అందరూ కలిగి ఉండండి. దేవుని వాక్యం ఇదే ఈరోజు మీకు ప్రత్యేకంగా. మన ఇంట్లో 6 మంది ఉన్నామా, 6 మంది 6 బైబిళ్ళు. ఇంకా ఎక్కువ కలిగి ఉంటే ఇంకా మంచిది, సంతోషం. ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా 2 బైబిళ్ళు ఎక్స్ట్రా పెట్టుకొని వస్తానే ప్రేమతో వాళ్ళకు ఒక బైబిల్ కూడా గిఫ్ట్ ఇస్తే ఇంకా మంచిది, ఇంకా మంచిది, ఇంకా సంతోషం. ఇందిరాగాంధీ గారు ఎందుకు బ్లెస్ చేయబడ్డారో తెలుసా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్న పిల్లలు. ఆమె చెప్పిన మాట, ఇందిరాగాంధీ గారు చెప్పిన మాట. ఇందిరాగాంధీ గారు బైబిల్ చదువుతారు, బైబిల్ బాగా చదువుతారంట. ఆమె చదువుతారు అనేటువంటి విషయం ఆమె చెప్పంగానే తెలిసింది. బైబిల్ సొసైటీ వాళ్ళు వస్తారు చూడండి, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం బెంగళూరులో ఫోటో ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఇందిరాగాంధీ గారితో ఉండేటువంటిది. మహాత్మా గాంధీ రోడ్ బెంగళూరులో ఆ కరెక్ట్గా దాని గురించిన విషయాలు ఉంటాయి. ఏం జరిగిందంటే, అప్పుడు మార్గరెట్ థాచర్ గారని బ్రిటన్ ప్రధానమంత్రి ఉండేవాళ్ళు. ఆమె ఐరన్ ఉమెన్ అంటారు ఆమెను, ఉక్కు మహిళ, ఆమెకు బిరుదు మార్గరెట్ థాచర్. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. మన దేశ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారు, ఆమె మార్గరెట్ థాచర్ గారు. మార్గరెట్ థాచర్ గారు మన ఇండియాను అఫీషియల్గా విజిట్ చేయడానికి వచ్చినారు. వస్తే ఇందిరాగాంధీ గారు స్నేహితులు కదా, ఇద్దరు ఇంట్లో అట్లా మాట్లాడుకుంటూ ఉంటే అలా చూస్తే అల్మోరాలో బైబిల్ కనిపించింది. అప్పుడు ఆమె అడిగిందట స్నేహితురాల్ని, హాయ్ నువ్వు బైబిల్ చదువుతావే అని అంటే మామూలుగా స్త్రీల భాషలో చెప్తాను, వై నాట్, నేను ఎందుకు చదవను, బైబిల్ చదువుతానంటే అది చూపించు. ఆ బైబిల్ తీసి చూపిస్తే, చాలా బాగుంది బైబిల్, ఇది చాలా అయితే నువ్వు బైబిల్ చదువుతావే ఇందిరా అంటే, చదువుతాను, నాకు చాలా ఇష్టం బైబిల్ అంటే. ఓకే, ఈ బైబిల్ నాకు నచ్చింది, ఇది నేను తీసుకోమంటావా? నచ్చింది అని అంటే స్నేహితురాలు అడిగితే ఏం చేయాలా, తీసుకో అని చెప్పేసరి ఇచ్చింది. మార్గరెట్ థాచర్ అమ్మ ఆ బైబిల్ బ్యాగ్లో పెట్టుకొని ఆమె విమానం ఎక్కి మళ్ళీ ఆమె వెళ్ళిపోయింది. ఆమె బ్రిటన్ వెళ్ళిపోయింది అన్నమాట, ఆ దేశానికి వెళ్ళిపోయింది, ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ఇందిరాగాంధీ గారి యొక్క వాడుక, ఆమెకున్న అలవాటు బైబిల్ చదవాలి. బైబిల్లో ఆ పోర్షన్ ఎంత టైం స్పెండ్ చేస్తుందో మనకు తెలియదు. బైబిల్ చదువుదామంటే బైబిల్ లేదు. వెంటనే ఆమె ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న పిఏ గారిని పిలిచింది. ఆమె దగ్గర పిఏ అప్పుడు పిసి అలెగ్జాండర్ గారు. బాగా గుర్తుపెట్టుకోండి, పేర్లతో సహా చెప్తున్నా, ఎందుకంటే ఇది ఒక హిస్టరీ. దీని వాస్తవాలు బైబిల్ సొసైటీలో మహాత్మా గాంధీ రోడ్ బెంగళూరులో ఆ ఫోటోలతో సహా ఉన్నాయి, చదివినాం కాబట్టి చెప్తా ఉన్నాం. పిసి అలెగ్జాండర్ గారు ఐఏఎస్ ఆఫీసర్. ఆయన మహారాష్ట్ర గవర్నర్గా కూడా ఉన్నారు, గొప్ప వ్యక్తి. ఆయన కూడా చాలా మంచి గ్రేట్ స్టేట్స్మెన్ ఆయన. ఇందిరాగాంధీ గారికి పిఏ. అప్పుడు అలెగ్జాండర్ గారిని పిలిచి, అలెగ్జాండర్ నాకు బైబిల్ కావాలి, లేదు థాచర్ తీసుకొని పోయింది అని అంటే, అప్పుడు ఆయన ఫోన్ చేసి, ఆ కాలంలో మామూలుగా ఫోన్లు ఉంటాయి కదా, ఢిల్లీలో ఉండే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు ఫోన్ చేసినాడు. అర్జెంటుగా ఈ దేశ ప్రధానమంత్రికి బైబిల్ కావాలి ఇందిరాగాంధీ గారికి, మీరు ఏ బైబిల్ ఉంటే వాటిని తీసుకొని త్వరగా వచ్చేసేయండి అని చెప్పినాడు. అమ్మయ్య, ఆనందం పట్టలేక బైబిల్ సొసైటీ వాళ్ళు అక్కడికి వెళ్ళి మంచి బైబిల్ తీసుకొని, వాళ్ళ ఆఫీసులో ఉండేది, అక్కడికి వస్తేనే మామూలుగా ప్రధానమంత్రి పర్మిషన్, ఆమెతో అపాయింట్మెంట్ దొరకడం అంటే చిన్న విషయమా? కానీ ఇందిరాగాంధీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఆమెలో ఉన్న హృదయం, ఆమెలో ఉన్న ఆశ బైబిల్ కలిగి ఉండాలి. వచ్చిన వెంటనే పర్మిషన్, పిసి అలెగ్జాండర్ గారిని నేరుగా వచ్చేసి ఇందిరాగాంధీకి ప్రార్థన చేసి బైబిల్ ఇచ్చే ఫోటో తీసినారు. అది అక్కడ ఫోటో కూడా ఉంది, ఫోటో ఆల్బమ్ ఉంది. పిల్లరా, నేను ఎందుకు ఈ మాట, అప్పుడు ఆమె అంటది, నేను ఈ బైబిల్ చదువుతాను, మా నాన్న నేర్పించాడు బైబిల్ చదవమని, ఈ బైబిల్ నన్ను ఎంతో ప్రభావితం చేసింది, నేను బ్లెస్ చేయబడ్డానని ఆ సమయంలో ఆ మహానుభావురాలు ఇచ్చిన స్టేట్మెంట్. అందుకే మనవి చేస్తున్న పిల్లరా, బైబిల్ అందరము కలిగి ఉందా? దేవుడు అందరినీ ఆశీర్వదించి బలపరచును. ఈ సమయాన పిల్లరా, మనం ప్రాముఖ్యమైన ఘట్టంలో ప్రవేశిస్తున్నాం. మన మధ్యలోనికి దైవజనులు, మన ఆంధ్రప్రదేశ్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా
యాక్సిలరీ సెక్రటరీ గారు అయినటువంటి రెవరెండ్ విక్టర్ బాబు గారు మన మధ్యకు రావడం చాలా సంతోషకరం. వారు మనందరికీ సుపరిచితులు, గతంలో కూడా మన మధ్యకు వచ్చారు. ఇవాళ మనతో ఉండుట ముందుగానే వారిని గురించి నేను మీకు తెలియపరిచాను. అలాగే బైబిల్ సొసైటీ నుంచి వచ్చిన ప్రతినిధులందరికీ కూడా స్థానిక సంఘపక్షంగా వారికి కృతజ్ఞతలు, శుభములను తెలియపరుస్తూ నవ్ ఐ స్పెషల్లీ ఇన్వైట్ రెవరెండ్ విక్టర్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా యాక్సిలరీ సెక్రటరీ, టు ప్లీజ్ డెలివర్ ద గ్రేట్ వర్డ్ ఆఫ్ గ్రేట్ గాడ్ ఆన్ దిస్ స్పెషల్ అకేషన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము పేరట మీ అందరికీ నా యొక్క శుభాలు అందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఆక్సిలరీ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి నేను నా యొక్క శుభాకాంక్షలు మీకు అందిస్తూ ఈరోజు మీతో కలిసి దేవుని ఆరాధించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మీతో ధ్యానం చేయటానికి దేవుడిచ్చిన ఈ చక్కని అవకాశం బట్టి నేను ముందుగా దేవునికి స్తుతులు అర్పిస్తూ మరొకసారి మీ మధ్యలో నేను నిలుబడి మీతో బైబిల్ సొసైటీ పరిచర్యను పంచుకోవటానికి, దేవుని యొక్క వాక్యం అందించడానికి అవకాశం, ఆహ్వానం ఇచ్చిన సంఘ పాస్టర్ గారు రెవరెండ్ సంపత్ కుమార్ అయ్య గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే చర్చ్ కమిటీ వారు ఇప్పుడే వారి యొక్క ఇన్స్టలేషన్ జరిగినట్టుంది. నూతనంగా ఎన్నిక కాబడినటువంటి కార్యవర్గానికి, ఇంకా సంఘ పెద్దలకు, సంఘ విశ్వాసులకు, డీకన్స్కు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. గతంలో ఒకసారి నేను ఇక్కడికి వచ్చి వాక్య సందేశం అందించడం, బైబిల్ సొసైటీ యొక్క పరిచర్యను కూడా మీతో పంచుకోవటం జరిగింది. అలాగే SIUC సంఘము బైబిల్ సొసైటీ యొక్క పరిచర్యలో చాలా సంవత్సరాలుగా చాలా విశేషమైనటువంటి సపోర్ట్ను అందిస్తున్నటువంటి సంఘం. బైబిల్ సండే ప్రతి సంవత్సరము ఇక్కడ ఆచరించే ఒక అలవాటు ఉంది. అయితే కొన్ని సంవత్సరాలుగా కొన్ని కారణాల వల్ల ఆ గ్యాప్ అయితే వచ్చింది. దానిని తిరిగి పూరించాలనే ఒక ఉద్దేశంతో పాస్టర్ గారిని కోరినప్పుడు వారు ఆహ్వానించడం జరిగింది. అంతేకాకుండా ఒక సండే బైబిల్ సొసైటీ సండేగా అబ్జర్వ్ చేయడానికి కూడా మీ యొక్క అనుమతిని మాకు ఇవ్వాలని నేను మరొకసారి సంఘ సమక్షంలో పాస్టర్ గారిని, సంఘ పెద్దలను నేను కోరుతున్నా. ఈ యొక్క గొప్ప బైబిల్ సొసైటీ పరిచర్యలో పురాతన సంఘాలుగా ఉన్నటువంటి మన సంఘం ఈ పరిచర్యలో సహకరించాలని, కలిసి ప్రయాణం చేయాలని నేను కోరుతూ ఉన్నా. SIUC సంఘము సౌత్ ఇండియా యునైటెడ్ చర్చ్ యొక్క చరిత్రలో, దక్షిణ సంఘ చరిత్రలో ఒక విశేషమైనటువంటి స్థానము సంపాదించుకున్నటువంటి సంఘం. SIUC అనే పదం వాడకుండా సంఘ చరిత్ర భారతదేశంలో మనం రాయటానికి లేదు. సంఘ చరిత్ర ఎవరు రాసినా, సంఘము ఎలా భారతదేశంలో ప్రారంభించబడింది, దక్షిణాది సంఘాలు ఏ విధంగా మిషనరీస్ వచ్చి ప్రారంభం చేశారు అని రాస్తూ ఒక యూనిఫికేషన్ని, అంటే రెండు సంఘాలు కలిసి వచ్చి స్థాపించుకున్నటువంటి ఒక సంఘము అని ఒక మూమెంట్, ఐక్యతా మూమెంట్ని గురించి లేదా ఎక్యుమెనికల్ మూమెంట్ అనే దాని గురించి ప్రస్తావించవలసి వస్తే సంఘ చరిత్ర రాసినప్పుడు SIUC అని ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే ఇది కేవలము ఒక సంఘం మాత్రమే కాకుండా ఐక్యతను సూచించేటువంటిది. అంతే కదా పాస్టర్ గారు నేను చెప్పేది, సౌత్ ఇండియా యునైటెడ్ చర్చ్. కాబట్టి ఒక చరిత్రలో స్థిరమైనటువంటి స్థానము SIUC అనే పదానికి ఉంది. అందులో మీకు ఎంతమందికి తెలుసో, తర్వాత యంగ్స్టర్స్కి తెలియకపోయి ఉండొచ్చు, కానీ చరిత్ర చదివితే మాత్రం SIUC అనే దానికి చాలా విశేషమైనటువంటి ఒక విశేషం ఉంది. కాబట్టి అంత మాత్రమే కాదు, కాంగ్రిగేషనల్ సంఘంగా, లండన్ మిషనరీ సొసైటీ స్థాపించినటువంటి సంఘాలుగా దీనికి ఒక ప్రాచీనమైనటువంటి సంఘంగా ఒక చక్కని లింక్ మనకు కనిపిస్తుంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే లండన్ మిషనరీ సొసైటీ వారు భారతదేశానికి వచ్చి పరిచర్య ప్రారంభం చేసి కాంగ్రిగేషనల్ సంఘాలను ప్రారంభించడం, ఆ నేపథ్యంలో వారు సంఘాలను స్థాపించే క్రమంలో
సంఘము స్థాపించడానికి ఇంకా కొంచెం ముందే దేవుని యొక్క వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేయటం మొదలుపెట్టారు. విశాఖపట్నం కేంద్రంగా లండన్ మిషనరీ సొసైటీ వారు దేవుని యొక్క వాక్యాన్ని తర్జుమా చేసినటువంటి వారు. కాబట్టి ఎవరైతే SIUC సంఘాన్ని ప్రారంభించారో అవే మిషనరీస్, వారే దేవుని యొక్క వాక్యాన్ని తెలుగులోనికి అనువదించినటువంటి వారు. అయితే ఈ సంఘము బహుశా CSA మూమెంట్లో కలిసి వెళ్ళలేదు, కారణాలు ఏమైనప్పటికీ కూడా. కానీ లండన్ మిషనరీ సొసైటీకి సంబంధించినటువంటి అత్యధిక సంఖ్యలోని సంఘాలు CSA మూమెంట్లో ఉన్నాయి. CSA సంఘాల్లో కలవటం జరిగింది. అయితే నేను ఆ సంఘ చరిత్రలోనికి వెళ్ళట్లేదు, కానీ బైబిల్ ట్రాన్స్లేషన్ దగ్గరికి వచ్చేసరికి ప్రాచీన సంఘాలుగా ఉన్నటువంటి కాంగ్రిగేషనల్ లేదా లండన్ మిషనరీ సొసైటీకి సంబంధించినటువంటి మిషనరీస్ తెలుగులోనికి దేవుని యొక్క వాక్యాన్ని అనువదించడం జరిగింది. అది 1805వ సంవత్సరంలో ప్రారంభం చేస్తే 1860వ సంవత్సరానికి పూర్తయింది పూర్తి స్థాయిలో బైబిల్ రావటానికి. న్యూ టెస్టిమెంట్ మాత్రం 1818వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా తెలుగు అక్షరం అనేది ప్రింట్ అయిందంటే అది తెలుగు బైబిలే. మెడ్రాస్లో ప్రింటింగ్ ప్రెస్లో ఆ బైబిల్ 1818వ సంవత్సరంలో ఫస్ట్ తెలుగు న్యూ టెస్టిమెంట్ బైబిల్ని ముద్రించడం జరిగింది. అప్పుడు దాన్ని మెడ్రాస్ ఆక్సిలరీ అని పిలిచేవారు. అప్పటి నుంచి ప్రారంభమైంది బైబిల్ ట్రాన్స్లేషన్ యొక్క ప్రక్రియ. తర్వాత కాలంలో మనం చదువుతున్నటువంటి భాష, ఇప్పుడు చదువుతున్నటువంటి బైబిల్ని కొంచెం సింప్లిఫై చేసి మనం అర్థం చేసుకునేటువంటి రీతిలోనికి ఆ యొక్క భాషను మార్చటం జరిగింది. అదే మొదటి 1818లోనో ఆ కాలంలో ముద్రించబడినటువంటి బైబిల్ని మనం చూస్తే ఆ బైబిల్ మనకి తెలుగు అర్థం కాదు. కొంచెం కఠినమైనటువంటి పదాలు, మనకు అర్థం కాని సంస్కృత తెలుగు, కొంచెం ద్రవిడియన్ మన దక్షిణాది భాషల యొక్క ఇతర భాషలోని పదాలు కూడా దాంట్లో జోడించి కొంచెం చదవటానికి కష్టంగా ఉండేటువంటి హార్డ్ తెలుగు మనకు అక్కడ ఉంటుంది. కానీ తర్వాత కొంచెం కాలక్రమేణా మనం అర్థం చేసుకునేటువంటి స్థితిలోనికి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు బైబిల్ని తీసుకుని వచ్చారు. నేను చెప్పేటువంటి చరిత్ర మన యొక్క బైబిల్లోని మొదటి కొన్ని పేజెస్లో ఆ హిస్టరీ కనిపిస్తుంది. అసలు లండన్ మిషనరీ సొసైటీ వారు తెలుగు బైబిల్ ఎలా ముద్రించారు, వారి పేర్లు ఏంటి, ఎక్కడెక్కడ వారు ప్రయాణం చేశారు, ఇంకా ఎవరెవరు ఈ యొక్క ట్రాన్స్లేషన్ ప్రక్రియలో మూమెంట్లో వారు ఉన్నారు, ఇవన్నీ కూడా మనకి ఆ బైబిల్లో కనిపిస్తుంది. అది మీరు ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు ఆ చరిత్ర చదవండి. అయితే తెలుగు బైబిల్ మాత్రమే కాకుండా మన యొక్క భారతదేశంలో గత 214 సంవత్సరాలుగా బైబిల్ సొసైటీ కార్యక్రమాలు పరిచర్య చేస్తూ ఉంది. ఇప్పటికీ 94 ఇండియన్ లాంగ్వేజెస్లోకి దేవుని యొక్క వాక్యాన్ని తర్జుమా చేసి, ఇంకా అనేక భాషల్లో దేవుని యొక్క వాక్యాన్ని తర్జుమా చేస్తూ అందరికీ అందుబాటులోనికి దేవుని యొక్క వాక్యం తీసుకుని వెళ్ళాలని, అందరి చేతుల్లో దేవుని యొక్క వాక్యం ఉండాలని, వారు కొనుక్కోగలిగే ధరల్లోనే దేవుని యొక్క వాక్యం అందించాలని వ్యాపార ఉద్దేశంతో కాకుండా కేవలము పరిచర్య దృక్పథంతోనే బైబిల్ సొసైటీ పనిచేస్తూ ఉంది. సంఘం యొక్క సహకారంతోనే అది సాధ్యమవుతూ ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి పాత్రను పోషించేటువంటిది. కాబట్టి మనందరి యొక్క చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము మనకి ఏదైనా విలువైనటువంటి వస్తువు అని చెప్తే కొన్ని లక్షలాది రూపాయలు విలువ చేసేటువంటి ఆర్నమెంట్స్ గురించి చెప్పొచ్చు, లేకపోతే మనం వాడే కారు గురించి చెప్పొచ్చు, లేకపోతే మనం వాడే మొబైల్ ఫోన్ గురించి చెప్పొచ్చు. ఇవన్నీ విలువైనటువంటి వస్తువులుగా ఉంటాయి. కానీ పవిత్రమైంది, పరిశుద్ధమైంది అని అడిగితే మన చేతుల్లో కాదు, మన జీవితంలో కాదు, మన యొక్క ప్రపంచంలో పరిశుద్ధ అనే పేరు సంపాదించుకుని పేరు కలిగినటువంటి ఏకైక గ్రంథమే కానీ ఏకైక ఆబ్జెక్ట్ మనకు ఉందంటే అది పరిశుద్ధ గ్రంథము మాత్రమే. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథము ఎందుకు పరిశుద్ధ గ్రంథముగా ప్రేరేపించబడింది, ప్రత్యేకించబడింది అని చూస్తే దాంట్లో వ్రాయబడినటువంటి సత్యము మనలను జీవము వైపుకు నడిపించేటువంటిది, పాపము నుంచి విముక్తిని కలుగు చేసేటువంటిది, దేవుని వైపుకు రక్షణ మార్గంలోనికి మనలను నడిపించే అంత కావలసినటువంటి విషయాలను, ఇన్ఫర్మేషన్ని మనకిచ్చేటువంటిది ఈ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం.
ఇది చారిత్రాత్మకమైనటువంటి పుస్తకం, అంటే చారిత్రాత్మకంగా జరిగినటువంటి సంఘాల పరిస్థితులను తెలియపరిచేటువంటి పుస్తకం మాత్రమే కాకుండా మన యొక్క జీవితాలను పరిపూర్ణంగా మార్చగలిగేటువంటిదిగా మనకి పరిశుద్ధ గ్రంథం ఉంది. చరిత్రలో జరిగిపోయినటువంటి విషయాలను పొందుపరిచే ఒక హిస్టారికల్ బుక్గా మనకి ఈ బైబిల్ కనిపించదు, కానీ మనలను పరిపూర్ణంగా ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటిది, మార్చేటువంటిది, మన జీవితం ఏంటి అని మనకి బోధించేటువంటిది, మనం ఎలా ఉండాలి అని మనలను నడిపించేది, మనకు నేర్పించేది ఈ పరిశుద్ధ గ్రంథంగా మనకు అనిపిస్తుంది. కాబట్టే ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది మన యొక్క జీవితంలో. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకున్నటువంటి ఏ వ్యక్తి కూడా పడిపోవటం అనేది జరుగుతూ, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకున్నటువంటి వ్యక్తి నిలబడి ఒకవేళ ఎప్పుడన్నా ఏదైనా పరిస్థితుల్లో మనం పడిపోతున్నా, కృంగిపోతున్నా మనలను తిరిగి లేపగలిగే సామర్థ్యత ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యానికి ఉంది. కాబట్టి ఆ వాక్యం మనలను తిరిగి నడిపిస్తుంది, బలపరుస్తుంది. కాబట్టి వాక్యం అందించేటువంటి సంస్థను మనం ఎప్పుడు కూడా ఆదరించాలి. నేను ఆ సంస్థలో పనిచేస్తున్నాను కాబట్టి నేను గత 5 సంవత్సరాలుగా మాత్రమే దీంట్లో ఉన్నా. నేను ఒక సిఎస్ఏ సంఘ గురువుని, కృష్ణగోదావరి అనే డైసిస్లో నేను అక్కడ ఒక ఆర్డైన్డ్ పాస్టర్ని. మమ్మల్ని కొన్ని సంవత్సరాల కొరకు బైబిల్ సొసైటీకి పంపించడం జరిగింది. కానీ ఇది ఎంత ఉన్నతమైనటువంటి పరిచర్యో బైబిల్ సొసైటీ యొక్క అనుభవంలోనే మనం తెలుసుకుంటాం. ఈ దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు అందిస్తూ అనేక జీవితాలను మార్చగలిగేటువంటిది, అనేక మందిని తిరిగి జీవింపజేసేటువంటిది. మరణ ఛాయలలోనికి వెళ్ళిపోయినప్పుడు, గాఢాంధకారపు లోయలలో ప్రవేశిస్తున్నప్పుడు, నాకు ఇంకా ఏ ఆధారము లేదు బ్రతకటాన్ని అనుకున్నప్పుడు ఆ వాక్యము చదివినటువంటి వ్యక్తి తిరిగి లేపబడినటువంటి వానిగా, తిరిగి జీవం పొందినటువంటి వానిగా, తిరిగి దేవునితో సంబంధం కలిగినటువంటి వానిగా, ఒక మనిషిగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ప్రపంచంలో అనేక మంది మనకు కనపడుతుంటారు. మిమ్మల్ని ఏది మార్చింది అని అంటే కేవలము చదువు, మేము చదవటం ద్వారా, దేవుని యొక్క వాక్యంలోని సత్యాన్ని గ్రహించటం ద్వారా మాత్రమే నేను మారాను, నేను తిరిగి మనిషినయ్యాను, తిరిగి నేను దేవుని గురించి తెలుసుకున్నాను, తిరిగి నా విలువలేంటో నాకు అర్థమైంది అని చెప్పేటువంటి వారు చాలామంది ఉంటారు. మిమ్మల్ని మార్చింది మన యొక్క డబ్బు కాదు, మన యొక్క పరపతి కాదు, మన యొక్క సమాజంలో గొప్పగా కనపడుతున్నటువంటివి ఏమి కాదు, ఎందుకంటే అవన్నీ శాశ్వతమైనటువంటివి కావు. కానీ మనల్ని మార్చగలిగేది ఏకైక శక్తి ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క వాక్యము మాత్రమే. కాబట్టే ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి, వాక్యాన్ని మనం ప్రేమించాలి, వాక్యాన్ని మనము వాక్యానుసారంగా జీవించాలి. ఆ వాక్యాన్ని అందించేటువంటి సంస్థను మనం బలపరచాలి. అది మన కనీస ధర్మం, కనీస కర్తవ్యం. ఇక్కడున్నటువంటి యంగ్ పీపుల్ నుండి పెద్దవాళ్ళ వరకు కోరుకునేటువంటిది, తెలియపరిచేటువంటిది. చాలామందికి అసలు బైబిల్ సొసైటీ అంటే ఏంటో తెలియదండి మాకు అని అంటారు. కొంచెం విచారకరం. మనకున్నది రెండే రెండు. ఒకటి, మనం ఏ సంఘానికి సంబంధించిన వాళ్ళం. 2, బైబిల్ సొసైటీ, దేవుని యొక్క వాక్యం. ఈ రెండే మనకి ప్రధానమైనటువంటివి, ప్రాముఖ్యమైనటువంటివి. ఈ రెండింటికి మనం అందరం కూడా ఖచ్చితంగా ఎఫిలియేట్ అయి ఉన్నాం. ఆ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ఇస్తున్న బైబిలే చదువుతున్నాం. కాబట్టి మనం అందరం బైబిల్ సొసైటీ అనే ఒక పెద్ద కుటుంబంలో సభ్యులమే. అందరం కూడా ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళమే. నేను పలానా ఎస్ఐయుసి సంఘ సభ్యుడిని నాకైతే చెప్పుకుంటామో, అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను బైబిల్ సొసైటీకి సంబంధించిన సభ్యుడిని. ఎందుకంటే వారు ఇస్తున్న బైబిలే నేను చదువుతున్నా, కాబట్టి ఆ బైబిల్ ద్వారానే నేను తెలుసుకున్నా, ఆ బైబిలే నేను బోధిస్తున్నా. కాబట్టి మనమందరం కూడా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన వాళ్ళమైనప్పుడు మనం ఆ సొసైటీని గురించి ప్రార్థన చేయాలి, ఆ సొసైటీని బలపరచాలి, ఆ సొసైటీని ప్రోత్సహించాలి. ఏదో ఒక రూపంలో మనము మన యొక్క పరిచర్యలో సొసైటీకి మనము కలిసి ప్రయాణం చేయాలి, దాంట్లో పాలి భాగస్తులుగా మనం ఉండాలి. ఇవి మన జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు. కాబట్టి మీరు బైబిల్ సొసైటీని ప్రేమిస్తారని, ఆదరిస్తారని నేను ఆశిస్తూ ఉన్నా. ఇక ఈరోజు వాక్య ధ్యానంలోనికి మనం వచ్చినట్లయితే, దేవుని యొక్క రక్షణ కార్యమును, ఆయన మన కొరకు చేసిన విమోచన కార్యమును మనం జ్ఞాపకం చేసుకునేటువంటి కాలం ఇది. ఒక ప్రాముఖ్యమైనటువంటి, అత్యంత పవిత్రమైనటువంటి కాలముగా మనకి ఈ మండల కాలము, శ్రమల కాలము, లెంట్ కాలాన్ని మనం చూస్తాం. కొన్ని పేర్లతో మనం వాటిని అభివర్ణించడం కూడా జరుగుతూ ఉంటుంది.
శ్రమల కాలం అని పిలుస్తాము, మండల కాలం అని పిలుస్తాము, లేకపోతే క్రీస్తు శిలువ కాలం అని పిలుస్తాము. ఇలా రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉన్నాం. అయితే నన్ను ఒక ప్రత్యేక పదము ఆకర్షించింది. రోమన్ క్యాథలిక్ సంఘానికి సంబంధించిన ఒక బిషప్ గారు మాట్లాడుతూ ఒకసారి తపస్సు కాలం అని అన్నారు. వారి యొక్క చర్చెస్లో తపస్సు కాల ధ్యానము అని ఒక బ్యానర్స్ రాశారు. ఈ మధ్యన కూడా నేను ఒక చోట చదివా. తపస్సు కాలము అని అనగానే మనకి తపస్సు అనే పదము క్రైస్తవులు పెద్దగా ఎక్కడ మనం వినియోగించాం. కానీ భావాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే తపస్సు అని అంటే తపస్సు చేసేటువంటి వ్యక్తి తనను తాను పూర్తిగా మర్చిపోతాడు. తన యొక్క వ్యక్తిగత జీవితము, తన యొక్క శారీరక అవసరత, వీటన్నిటినీ కూడా విడిచిపెట్టి పరిపూర్ణంగా తన యొక్క అంతరంగికంగా దేవునికి తనను తాను సమర్పించుకుని దేవునిలో లీనమైపోతున్నటువంటి కాలం అది. దానినే తపస్సు అని అంటాం. తపస్సు చేసేటువంటి వాడి యొక్క మనం కొన్ని చరిత్రలో సంఘటనలు చదువుతాం కదా. తపస్సు చేస్తున్నప్పుడు ఆ తపస్సును వారిని డిస్టర్బ్ చేయడానికి కొంతమంది చేసేటువంటి నాట్యాలు కావచ్చు, లేకపోతే ఇంక ఇతరమైనటువంటి కొన్ని డిస్ట్రాక్షన్స్ ఎదురు వారికి చుట్టూ జరుగుతుంటాయి. కానీ అవేమీ కూడా వాళ్ళ మనసులోనికి వెళ్ళవు. అవేమీ కూడా వారి యొక్క తపస్సును భంగపరచవు. అవి కేవలము ఆ వ్యక్తికి తను ఎవరిని గురించి తపస్సు చేస్తున్నాడో ఆ దైవ శక్తికి సంబంధించినటువంటిదిగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ని మాత్రం, తపస్సు అనేటువంటి ఆ దాంట్లో దాగినటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ని మనము దాంట్లో అంతర్లీనంగా ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించినట్లయితే ఈ ప్రత్యేకమైనటువంటి కాలంలో మనము మన దేవునితో అనుసంధానం అయ్యేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కాలముగా మనలను మనము పరిపూర్ణంగా వదిలి మనలను మనం పరిపూర్ణంగా మర్చిపోయి, అంటే దాని అర్థం ఏంటంటే మన శారీరకమైనటువంటి భౌతికపరమైనటువంటి ఈ యొక్క మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ కానీ లేకపోతే ఇవేవైతే మన చుట్టూ ఉన్నాయని అని అనుకుంటామో వాటన్నిటిని కూడా త్యజించి వాటిని విడిచిపెట్టి మనము దేవుని వైపుకు చూస్తూ దేవుని యొక్క రక్షణలోనికి నడవటం కొరకు, ఆయన అనుగ్రహించే ఆ విమోచన కార్యములోనికి మనం ప్రవేశించడానికి మనం కొనసాగుతున్నటువంటి ఒక ప్రత్యేక కాలముగా మనకి కాలం ఉంది. ఏదో ప్రతి సీజన్ వచ్చి వెళ్ళిపోతున్నట్లుగానే లెంట్ కాలం వచ్చింది, మండల కాలం, శ్రమల కాలం వెళ్ళిపోయింది అనే విధానంలో నుండి మనము ఈ ప్రత్యేకమైనటువంటి కాలంలో నేను ఏ విధంగా దేవునిలో ఆత్మీయంగా బలపడగలుగుతాను అని మనల్ని మనము ప్రశ్న వేసుకునేటువంటి కాలముగా మనకి కాలం ఉండాలి. మనల్ని మనం పరీక్ష చేసుకునేటువంటి కాలము, మనల్ని మనం శుద్ధీకరించుకునేటువంటి కాలం ఇది. మనల్ని మనము శుద్ధి చేసుకునేటువంటి కాలం, పవిత్రపరుచుకునేటువంటి కాలం. మనము దేవుని యందు మన యొక్క పాపము లేకపోతే మనం చేసేటువంటి ఆజ్ఞా అతిక్రమ కార్యములు ఏవైతే ఉన్నాయని, ఏవైతే మనకి దేవునికి అడ్డుగోడగా ఉన్నాయని అనుకుంటామో వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి మనము దేవుని వైపుకు చూడగలిగేటువంటి ఒక ప్రత్యేక కాలముగా మనకి కాలం కనిపించాలి. దాంట్లోని అర్థాన్ని మనం గ్రహించాలి. కీర్తనకారుడు దావీదు భక్తుడు వ్రాసినటువంటి కీర్తన మనం చూసినట్లయితే 32వ కీర్తన దాంట్లో దావీదు భక్తుడు తన యొక్క జీవితంలో జరిగినటువంటి ఎంతటి ఎత్తైనటువంటి స్థానంలోనికి దేవుడు ఆయనను నడిపించాడో, ఒక సాధారణమైనటువంటి స్థితిలో, సాధారణమైనటువంటి స్థితి అంటే మామూలు పౌరుల వలె కూడా కాదు, తన యొక్క తల్లిదండ్రులు, తన యొక్క అన్నలు కూడా ఇతనిని ఏమాత్రము కూడా వారితో పాటు సమానంగా కూడా చూడలేని ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో, ఆ సొసైటీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు చేరదీసి ఎత్తి పట్టుకొని అసాధారణమైనటువంటి ఒక స్థానంలో కూర్చోబెట్టాడు. అసలు రాజులు లేని కాలంలో సౌలును దేవుడు రాజుగా ఏర్పాటు చేసి ప్రజల యొక్క ఇష్టాన్ని మేరకు ఆయనను ఎందుకు అభిషేకించానా అని మదనపడినటువంటి దేవుడు తన తర్వాత చాయిస్గా
ఒక్కసారి అభిషేకించినటువంటి ఆ సౌలుని బట్టి బాధపడినటువంటి దేవుడు తర్వాత మరొకరికి మరింత ఉన్నత వ్యక్తికి దేవుడు అవకాశం ఇవ్వాలి అని ఖచ్చితంగా దేవుడు అనుకుంటాడు. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి సమయంలో, ప్రత్యేకమైన సమయంలో, ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి దేవుడు ఒక సాధారణమైనటువంటి మనిషిని దేవుడు ఏర్పాటు చేసుకుని అసాధారణ స్థానంలో దేవుడు కూర్చోబెట్టాడు దావీదుని. అయితే ఈ ప్రయాణమంతట్లో దేవుడు దావీదు యొక్క రాజనీతిని చూశాడు. అభిషక్తుణ్ణి చంపగలిగే అవకాశం వచ్చినా చంపకుండగా, సౌలును చంపకుండగా, హాని చేయకుండా వెళ్ళిపోయినటువంటి వానిగా మనం దావీదుని చూస్తాం. దావీదు యొక్క పరిపాలన చూస్తాం. దావీదు యొక్క విశ్వాస జీవితాన్ని చూస్తాం. దావీదు యొక్క ప్రార్థన చూస్తాం. ఇవన్నీ ఒక ఎత్తుగా మనకి దావీదు గురించి కనపడుతూ ఉంటే, దావీదు వ్యక్తిగత జీవితంలో చేసినటువంటి ఒక తప్పు మాత్రం అది ఎప్పటికీ కూడా దావీదుకు గుచ్చుకునే ఉండేటువంటి ఒక తప్పును మాత్రం దావీదులో మనం చూస్తాం. దానిని పరిహరించగలిగినటువంటిది దావీదు చేతుల్లో లేదు. తన తప్పేంటో తను ఒప్పుకున్నాడు కాబట్టి యెహోవా నీ పాపమును పరిహరించెను అని నాతాను ప్రవక్త దావీదుతో చెప్పాడు. కానీ ఎవరైతే దేవునికి శత్రువులుగా ఉన్నారో వాళ్ళు నీవు చేసిన పని వలన దేవుని యొక్క నామమును దూషించటానికి అది వారికి ఒక హేతువుగా మారింది అని బహుశా మీరు చదువుకున్న ఈరోజు ఓల్డ్ టెస్టిమెంట్ లెసన్లో 2 శామ్యూయల్లో జరిగినట్టు నాతానుకు దావీదుకు జరిగినటువంటి యొక్క డిస్కషన్లో మనం చదువుతాం ఇదంతా. అక్కడ దేవుడు దావీదు విషయంలో ఎందుకు అంత కోపం చూపించున్నాడు అని అంటే, కేవలము తను ఒక వ్యక్తితో చేసిన పాపము మాత్రమే కాకుండా దాని పర్యవసనం ఎలా ఉందంటే, ఒక మనిషి యొక్క చావుకి అన్యాయంగా తాను నమ్మినటువంటి వ్యక్తిని చంపినటువంటి వ్యక్తిగా దావీదు చంపటం మాత్రమే కాకుండా దేవుని యొక్క శత్రువులకు ఒక అవకాశం ఇచ్చినటువంటి వానిగా దావీదుని మనం అక్కడ చూస్తాం. ఒకసారి మనం ఆ వచనాలు చూస్తే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13 వచనాల నుంచి ఉన్న వాక్యాన్ని మనం చూసినట్లయితే, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి. ఇక్కడ నీవు చేసినటువంటిది నీ మోరల్ కాండక్ట్ మాత్రమే చెప్పటం కాదు, వ్యక్తిగతంగా నీ నీతి నీవు తప్పావు అని మాత్రమే కాదు, నీవు ఏ స్థాయిలో ఉండి తప్పు చేసావో దానిని బట్టి నీవు చేసిన పని వలన యెహోవాకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు నీవు గొప్ప హేతువు వాళ్లకు కలుగు చేశావు, కాబట్టి నీకు రాబోతున్నటువంటి శిక్ష ఇది అని నాతాను దావీదుతో చెప్పాడు. అయితే ఇక దావీదు చేయగలిగింది ఏముంది? యుద్ధం చేయగలిగేటువంటి శూరుడే, గొలియాతును చిన్న వయసులోనే చంపినటువంటి వాడే, చాలా యుద్ధాలు చేసినటువంటి వాడే, దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడే, ఇవన్నీ ఉన్నాయి. కానీ తను చేసినటువంటి అతిక్రమమును తప్పించుకొని దానిని తనకు తాను వాటిని విడిచిపెట్టుకోలేడు, సంహరించలేడు. శత్రువును చంపగలుగుతాడు, కానీ తనలోనే దాగినటువంటి దేవుని యొక్క వ్యతిరేకమైనటువంటి కార్యం ఏదైతే జరిగిందో దానిని మాత్రం నివారించుకోవటం, పరిహరించటం, చంపటం, సంహరించటం అతని వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. కాబట్టి అతను దేవుని ఆశ్రయించి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. 32వ కీర్తనలో చదువుతాం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే, ఆ పాపమునకు పరిహారము పొందటం, తను చేసినటువంటి అతిక్రమములకు పరిహారం పొందటం, తను చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందటం, ఇవి
జరగాలి అని ఆశిస్తూ ఉన్నాడు ఆయన. అవి జరిగితే తన మనసులోని ఒక భారము తొలగిపోతుంది. కానీ ఆ భారం మాత్రం తన నుంచి తొలగిపోకుండా తనను కట్టివేసింది, తనను దాంట్లో బంధించి వేసింది. మనం ఏదైనా ఒక పాపం చేసినప్పుడు, ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు దాంట్లో బందీగా ఉంటాం, బందీ అయిపోతాం. ఆ తప్పు, ఆ పాపము మనం ఒప్పుకుంటే మనకు ఒక రిలీఫ్ వస్తుంది. అప్పుడు మనం చేసిన తప్పును ఒప్పుకున్నాము అని మనకొక ధైర్యము. లేకపోతే జీవితకాలం అంతా కూడా ఆ పాపంను భరిస్తూనే మోస్తూనే ఉంటాం. ఇక్కడ ఎందుకు వాళ్ళు ధన్యులు అని అన్నారంటే, ఆ పాపము పరిహరించబడితే, ఆ యొక్క చేసిన అతిక్రమాలుకి ప్రాయశ్చిత్తం జరిగితే అది చాలు, వాడే ధన్యుడు అని అంటా ఉన్నాడు. రాజు ధన్యుడనో, అధికారము కలిగినటువంటి వాడు ధన్యుడనో, ఇంత విస్తారమైనటువంటి ధనాన్ని సమకూర్చినటువంటి వాడు ధన్యుడనో, ఇవి కాదు ఇప్పుడు దావీదుకి కావాల్సింది. నాతాను ప్రవక్త అదే కదా అంటాడు, నీకు కావాల్సిన అన్నీ ఇచ్చాడే. సౌలు దగ్గర ఏదైతే ఉందో, సౌలు దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి, సంపద దగ్గర నుంచి, రాజ్యం దగ్గర నుంచి, ఇవన్నీ కూడా నీకు దేవుడు ఇచ్చాడు. నీకు ఇంకా ఏదన్నా కావాలంటే ఇంకా ఇస్తాడు దేవుడు. కానీ నువ్వన్నీ వదిలేసి ఒక అతి సాధారణమైనటువంటి వ్యక్తిని నువ్వు చంపావే, నీ యొక్క వ్యక్తిగత అవసరం కొరకు, నీ కోరిక కొరకు, అది దేవునికి కోపం రగిల్చినటువంటిది అని నాతాను చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈయన దావీదు తను కలిగినటువంటి రాజ్యంను బట్టి అది ధన్యత కాదు, తను కలిగినటువంటి అధికారాన్ని బట్టి ధన్యత కాదు, తను రాజుగా ఉన్నాడు కాబట్టి ధన్యత కాదు. ఇప్పుడు తను ఏ స్థితిలో పడిపోయాడంటే, నా పాపపు భారం ఏదైతే నా మీద ఉందో దానిని పరిహరించినప్పుడు మాత్రమే నాకు ధన్యత. నేను చేసిన అతిక్రమం ఏదైతే ఉందో దానికి ప్రాయశ్చిత్తం కలిగినప్పుడు మాత్రమే ధన్యత. అది మనకు కావలసినటువంటిది. దాని వైపుకు మనం వెళ్ళవలసిన వాళ్ళంగా ఉన్నాం అని దావీదు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇంకేమంటాడంటే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. వాళ్ళు నిజమైనటువంటి ధన్యత కలిగినటువంటి వాళ్ళు. మనం వీఆర్ సో బ్లెస్సెడ్. ఎందుకు నువ్వు బ్లెస్సెడ్? నాకు చాలా మంచి ఉద్యోగం ఉంది, నాకు మంచి వ్యాపారం ఉంది, నాకు మంచి ఇల్లు ఉంది, నాకు మంచి పిల్లలు ఉన్నారు, నాకు మంచి సంపద ఉంది, నాకు మంచి ఆరోగ్యం ఉంది అని ఇవన్నీ కూడా మనం ధన్యులం అనుకుంటాం. ఇవన్నీ కాదు, మనం దేవుడు ఎదురుగా నిలబడినప్పుడు దేవుడు నీవు నిర్దోషి అని మన మీద చెప్తాడే, ఆ అంశము నిజంగా మనకి ధన్యతనిచ్చేటువంటిది. ఆత్మలో కపటము లేకుండా మనం జీవిస్తామే, అది మనకు దేవుడు ఇచ్చేటువంటి ధన్యత. దాని కొరకు మనము ప్రయాసపడవలసినటువంటి వాళ్ళం. కాబట్టి ఇవన్నీ ఎరిగినటువంటి దావీదు తన యొక్క స్థితిని తను తెలియపరుస్తే ఏమంటాడంటే, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించును. కాబట్టి ఇతను తను చేసినవన్నీ కూడా, తను ఎంతగా యుద్ధాల్లో జయం పొంది ప్రజలందరి చేత జైహో జైహో అని అనిపించుకున్నటువంటి వాడు, చాలా ఘనంగా ప్రజల చేత ఆహ్వానాన్ని పొందినటువంటి వాడు, ప్రజలతో కలిసి నాట్యమాడినటువంటి వాడు, ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి వాడు, క్రైస్తవుడు అనేటువంటి వాడే కాదు, యూదులే కాదు, ఈ యొక్క ప్రపంచంలో దావీదు తెలియనటువంటి ప్రజలు ఎవరుండరు. ఈవెన్ క్రైస్తవేతరులు కూడా అక్కడో ఇక్కడో దావీదు అనే పేరు వింటారు. అలాంటి దావీదు అనేటువంటి ఆయన, అంతటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఆయన, తన యొక్క జీవితంలో ఒక చీకటి కోణాన్ని, ఒక జీవిత సత్యాన్ని ఆయన ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈ కోట శాశ్వతం కాదు, ఈ యొక్క పవర్ శాశ్వతం కాదు, ఈ రాజ్యము శాశ్వతం కాదు, ఇవేమి కావు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడంటే ఆయన, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని, తన యొక్క ఆర్తధ్వని, తన యొక్క ఆర్తనాదము అని అంటాం కదా, మన ఏడుపు, మన కన్నీరు, మన రోదన, ఇవి ఆయనకు కనపడుతూ ఉన్నాయి. అది ఆయనతో పాటు వచ్చినటువంటివి. కాబట్టి అవి నా ఎముకలను క్షీణింపజేస్తూ ఉన్నాయి అని అంటూ ఉన్నాడు. దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలం నిండినట్టాయను. కాబట్టి ఇక జీవము సారము వానిగా దావీదు మారిపోయినటువంటి వానిగా ఉన్నాడు. తన మీద ఒక భారము కనిపిస్తూ ఉంది. ఆ భారమును తొలగించగలిగినటువంటి వాడు నీవే దేవా యెహోవా అని ఆయన దేవునికి కీర్తన చేస్తూ ఉన్నాడు. తర్వాత చూస్తే
తన యొక్క బాధ, తన యొక్క శ్రమ ఏంటో తనకు తెలుసు. రిపెంటెన్స్, మార్పుని అతను చెప్తూ ఉన్నాడు. ఏమంటాడంటే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. నేను తప్పు చేశా, ఈ అతిక్రమాలు, ఈ పాపము పరిహరించటం, ఇదంతా కూడా చేసినప్పుడు మాత్రమే నాకు ధన్యత, ఇది సత్యము, జరిగినటువంటి కార్యము అని చెప్తూ ఇక ఇప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం మొదలుపెట్టాడు. ఒప్పుకొని నా దోషమును నేను కప్పుకోవట్లా, నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నేను చేసినటువంటి పాపము, నా ద్రోహము, నేను చేసిన దోషము, ఇవన్నీ కూడా పరిహరించబడాలి అని అంటే అది కేవలము నీ వలన మాత్రమే అది సాధ్యం. కాబట్టి నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నా, దాన్ని కప్పుకోవట్లా, దాచుకోవట్లా, ఒప్పుకుంటూ ఉన్నా అని చెప్తున్నాడు ఆయన. చెప్తూ ఇక ఇప్పుడు దేవుని గూర్చినటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనకి ఆయన అనుభవపూర్వకంగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి వీటిని మనం కేవలము దావీదు వ్యక్తిగతంగా తన యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాలను రాస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నాడు అని మాత్రమే కాకుండా, ఆ కీర్తనలో మనము ఒదిగిపోయి ఆ కీర్తనలోనికి మనం ప్రవేశించి ఆ కీర్తన మన కీర్తన అయినప్పుడు, ఆ వేదన మన వేదన అయినప్పుడు, దావీదు వాడుతున్నటువంటి పదాలు మన పదాలు అయినప్పుడు, ఆయన అనుభవం మన అనుభవం అయినప్పుడు దేవుని యొక్క కృపను కూడా మనము అనుభవించగలుగుతూ ఉంటాం. ఇది కేవలము ఆయన రాసినటువంటిది కాబట్టి ఇది దావీదుకు చెందింది కాదు. దావీదు రాసి చేసిన మహా గొప్ప కార్యం ఏంటంటే ఆయన దేవుని యొక్క కృపను మనకి మరొకసారి తెలియపరిచాడు. అంతటి పాప దోషములో పడిపోయినటువంటి ఆయన తిరిగి దేవుణ్ణి గణపరుస్తూ ఆయన తెలియపరుస్తున్న మాట, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకు రావు. కాబట్టి ఇప్పుడు దేవుని గురించి ఆయన వివరిస్తూ దేవుని గురించి మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తూ ఇప్పుడు ఆయన తెలియపరిచేటువంటి మాట, ఎందుకు విస్తారమైనటువంటి జలములు ఎన్ని పొరలినా నా దగ్గరికి ఎందుకు రావు అని అంటే, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. కాబట్టి ఇప్పుడు నేను నీ సన్నిధికి వచ్చా, నా దాగుచోటు నీవే. ఈ పెద్ద ఫోర్ట్రెస్, ఇంత పెద్ద భవంతులు ఇవేమీ ఇప్పుడు నాకు కావలసినటువంటివి కావు. నా మీద ఉన్న భారము పోవాలన్నా, ఈ విమోచన ఈ యొక్క పాప భారము నా నుంచి విమోచించబడాలన్నా, నన్ను విమోచించాలన్నా, ఇక నాకు మిగిలినటువంటిది నా శరణు నీవే, నా దాగుచోటు నీవే. కాబట్టి ఇప్పుడు నేను నీ దగ్గరికే వస్తున్నా అని చెప్పి ఆయన, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేవాడవు, విమోచన గానముతో నీవు నన్ను ఆవరించదవు అని అంటూ ఉన్నాడు. అంతవరకు విలాపము చేసినటువంటి ఆయన, విలాప గీతము పాడినటువంటి ఆయన, ఎ లామెంట్ పాడే సాంగ్ ఆఫ్ గ్రీఫ్, ఈ విలాపము పాడినటువంటి ఆయన, వివరించినటువంటి ఆయన, వేదన పొందినటువంటి అతను ఇప్పుడు విమోచన గానం వైపుకు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఏ సాంగ్ ఆఫ్ రిడెంప్షన్, ఏ సాంగ్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన గానము. ఈ విమోచన గానముతో నీవు నన్ను ఆవరించదవు. కాబట్టి ఇప్పుడు నా దాగుచోటు నీవే. చిన్న చిన్న కోడి పిల్లలు ఆ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తల్లి తన రెక్కలు చాపి ఆ చిన్న చిన్న పిల్లలను ఏ విధంగానైతే కప్పి కాపాడుతుందో, మనము మన యొక్క దాగుచోటుగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనలను ఆయన తన రెక్కల నీడలో కప్పి మన పాప దోషమును పరిహరించగలిగినటువంటి వాడు ఆయన అనే యొక్క సత్యాన్ని మనకు ఆయన తెలియపరుస్తున్నాడు. కాబట్టి మన జీవితం ఏంటో, మన గతం ఏంటో మనకు తెలుసు, దేవునికి తెలుసు. దేవునికి మనకు తప్ప మనతో పాటు జీవిస్తున్న వారందరికీ 100% తెలీదు. వ్యక్తిగతంగా మనకే తెలుసు, మనల్ని చూసినటువంటి మన దేవునికి తెలుసు. మనము దేవుని నా దాగుచోటు నీవు అని ఆశ్రయించి, నీవు మాత్రమే నన్ను రక్షించదవు అని నమ్మి, మనము దేవుని యొక్క ఆ రెక్కల నీడలోనికి మనం వెళ్ళిపోయి, మనలను మనము ముందు చెప్పాను కదా తపస్సు కాలమని, ఆ తపస్సు కాలములో తపస్సు చేసుకునేటువంటి వాడు
తనను తాను పూర్తిగా ఏ విధంగా విడిచిపెట్టుకుంటాడో, విమోచించుకుంటాడో, వదులుకుంటాడో అవన్నీ కూడా విడిచిపెట్టి మనము దేవుని యొక్క హస్తాల నీడలోనికి మనం వెళ్ళిపోయినప్పుడు దేవుడు మనలను విమోచించేటువంటి దేవుడు. ఆయన విమోచన గానముతో మనలను ఆవరించేటువంటి దేవుడు. ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. కాబట్టి ఈ శ్రమల కాలము మనకి ఆ అనుభవాన్ని నేర్పుతుంది. మనము ఈ ఆలోచనతో, ఈ ఆశతో మనం దేవుని దగ్గరకు, ఆయన యొక్క సిలువ దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఆ సిలువలో కార్చినటువంటి క్రీస్తు ప్రభు యొక్క రక్తము మనలను పరిహరించి ప్రాయశ్చిత్తము కలుగు చేసి ఆయన ఈ భారమంతటినీ కూడా ఆయన మోస్తూ మనకు విమోచన గానమునిచ్చి ఆయన మనలను ఈ సంఖ్యల నుంచి, పాప బంధకము నుంచి విమోచించి మనలను ఆయన స్వతంత్రులుగా చేసేటువంటి వాడు ఆయన. కాబట్టి చాలామంది తెలియనటువంటి వాళ్ళు యేసుక్రీస్తు అంటే ఏముంది, ఆయన సిలువ మీద చంపేస్తే చచ్చిపోయాడు, ఆయన దేవుడు ఏంటి అని అనుకుంటారు అని అనేటువంటి వాళ్ళు ఉన్నారు, మనకు వినపడుతూ ఉంటాయి అక్కడ ఇక్కడ. కానీ అనుభవపూర్వకంగా మనమేంటో మనకు తెలిసినప్పుడు, మన దాగుచోటు ఆయన అని తెలిసినప్పుడు, ఆయన సిలువ మీద కాచిన రక్తము ద్వారా మనకి పాపములు పరిహరించబడ్డాయి, మన నిమిత్తమే ఆయన సిలువ మీద మరణించి ప్రాయశ్చిత్తము కలుగు చేస్తున్నాడు అనే ఒక అనుభవాన్ని, దావీదు కలిగినటువంటి అనుభవాన్ని కూడా మనము ఆ అనుభవం కలిగినప్పుడు మాత్రము యేసుక్రీస్తు వారు ఎవరో అది వారికి అర్థమవుతుంది. మాటల ద్వారానో లేకపోతే ఏదో అక్కడక్కడ విని వెకిలి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి క్రీస్తు యొక్క సత్యము, ఆయనలో ఆయన చేసినటువంటి ఆ యొక్క ఘనమైనటువంటి పవిత్రమైనటువంటి కార్యము కనపడదు, తెలీదు, వాళ్ళకి అర్థం కాదు. అనుభవంలో ఉన్నటువంటి మీకు, మనకి క్రీస్తు ప్రభు యొక్క రక్షణ, ఆ సిలువ మన జీవితంలో ఎంతటి ఒక శక్తిని మనకి ఇస్తూ ఉందో. కాబట్టే కదా పౌలు అంటాడు, సిలువను ఎవరైతే నశించిపోతున్నారో అది వాళ్ళకి వెరితనంగా ఉండొచ్చు, కానీ రక్షించబడుతున్న మనకి అది శక్తి. కాబట్టి క్రీస్తు యొక్క సిలువ మనకి శక్తి. అది తెలియని వాళ్ళకి అది ఒక పెద్ద అజ్ఞానంగా ఉండొచ్చు, వెరితనంగా ఉండొచ్చు, వెకిలిగా మాట్లాడవచ్చు. కానీ మనకి, రక్షించబడుతున్నటువంటి మనకి, ఈ యొక్క ఎవరైతే రక్షణ అనుభవంలోనికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళకి అది దేవుని యొక్క శక్తి. ఆ దేవుని యొక్క శక్తితో మనం వెళ్ళిపోయి యుద్ధాలు చేసేయడానికి కాదు, ఆ దేవుని యొక్క శక్తితో మనం వెళ్ళి ప్రజలను చంపేయడానికి కాదు, ఆ సిలువతో వెళ్ళి యుద్ధం చేసి ప్రజలను సంహరించడానికి కాదు. మనలో దాగినటువంటి పాప భీతి, పాప భారం ఏదైతే ఉందో దానిని మనము తీసివేసుకుని మనలకు మనముగా దేవునికి సమర్పించుకోవటానికి దేవుని యొక్క సిలువ శక్తిగా మనకి ఆయన ప్రభావం మన మీద చూపిస్తూ ఉంది. అలంకారప్రాయంగా వేసుకునేటువంటిది కాదు సిలువ, మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఒక నూతన అలంకరణను ఇచ్చేటువంటిది, ఒక నూతన అర్థాన్ని ఇచ్చేటువంటిది, ఒక నూతన మార్పుని మనకు కలుగు చేసేటువంటిది, క్రీస్తులోనికి మనలను తీసుకుని వెళ్ళగలిగినటువంటిది. దావీదుకి ఆ ప్రార్థన అనుభవము, విశ్వాస అనుభవము ఉన్నాయి కాబట్టి ఈ మాటలు ఉచ్చరించగలిగాడు. ఆయన నా దాగుచోటు నీవే అని అన్నాడంటే అది ఎంతగా దేవునితో తనకు ఒక గొప్ప అనుభవం ఉందో అది మాత్రం మనం అర్థం చేసుకోగలుగుతాం ఆయన మాటల ద్వారా. కాబట్టి మనకి ఇంకా కొంత దావీదు కంటే కొంచెం మనం ఫార్చునేట్, మనం ఇంకా ధన్యులం. ఎందుకంటే క్రీస్తు అనేటువంటి ఆయన అప్పటికి మనకు చూపించాడు సిలువ అంటే ఏంటి, ఎవరి ద్వారా, ఎవరు నీకు దాగుచోటు. నీవు దేవుని దగ్గరికి రావాలంటే నీవేమీ శ్రమపడక్కర్లా, నీవు కేవలము క్రీస్తు యొక్క సిలువను నీవు అంగీకరించి నిన్ను నీవు విమోచించుకుని, నిన్ను నీవు తగ్గించుకొని, నిన్ను నీవు విడిచిపెట్టుకుని ఈ భౌతికపరమైన వాటి నుంచి నీకు నీవే విడుదల పొంది నీవు సిలువ దగ్గరికి వస్తే ఆయన కృప నీకు నిరంతరము తోడుగా ఉంటుంది. కాబట్టి ఆయన మనకు అద్భుతమైనటువంటి ఆత్మీయ అనుభవాన్ని, ఆయన మనకు రక్షణ కార్యమును అనుగ్రహిస్తాడు అని సిలువ మనకి క్రీస్తు ద్వారా మనకి తెలియపరచబడతా ఉంది. కాబట్టి నిజంగానే మనము ధన్యులం. సో దేవుని యొక్క కృప వలన ఈ యొక్క మండల లెంట్ కాలంలో మనమున్నాం కనుక ఆ విమోచన అనుభవాన్ని మనం పొంది మనం క్రీస్తు వైపుకు వెళుతూ క్రీస్తు యొక్క సిలువను చూస్తూ మన యొక్క జీవితాలను మనం సరిచేసుకుని
సమర్పించుకొని తపస్సుగా మనలను మనం దేవునికి అంగీకరించుకొని సమర్పించుకొని మనము దేవునికి విధేయతగా వెళ్ళేటువంటి కాలము కాబట్టి మనము శరీరాన్ని శ్రమపెట్టుకునో భోజనం మానేసో ఇంకోటి తినటం మానేసో కాదు, కానీ మన ఆత్మను కుమ్మరించి దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ సిలువ మనకు శరణుగా మారి ఆ సిలువే మనలను రక్షణ వైపుకు నడిపిస్తుంది. సో ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడ మా ప్రియ పరలోకపు దేవా, ఈ నూతన సిలువ అనుభవంలోనికి మేము ప్రవేశించి మా ఆర్తధ్వని నీకు వినపడినట్లుగా మేము మా హృదయములను తెరచి నీ వైపుకు మేము చూస్తూ నీవు మా దాగుచోటు అని నీ యొద్దకు మేము రాగలిగే కృప మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అది సిలువ లేకపోతే అసాధ్యం, క్రీస్తు లేకపోతే అది సాధ్యమయ్యేటువంటిది కాదు. కాబట్టి క్రీస్తు ప్రభువును మా మధ్యలోనికి మా యొద్దకు నీవు పంపించడం ద్వారా ఆ సిలువ యొక్క అంతరర్థాన్ని మేము గ్రహించి ఆ సిలువలోని దాగినటువంటి సత్యాన్ని మేము అన్వేషించుకొని దానిని బట్టి మేము మా జీవితాన్ని సరిచేసుకుని వెళ్ళగలిగే కృప మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఈ లెంట్ కాలంలో, ఈ తపస్సు కాలంలో మమ్మలను మేము విడిచిపెట్టుకొని త్యజించుకొని విమోచించుకొని నీ వైపుకు రాగలిగే కృప మీరు మాకు ఇవ్వమని మరొక్కసారి ఈ సంఘాన్ని బట్టి నీకు స్తుతులు అర్పిస్తూ సంఘంలో జరుగుతున్న పరిచర్యను నూతనంగా ఎన్నిక కాబడినటువంటి కార్యవర్గాన్ని మీరు దర్శించమని, పాస్టర్ గారిని వారి యొక్క పరిచర్యను మీరు దీవించమని క్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. చక్కటి దైవ సందేశాన్ని మనకు అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్సిలరీ సెక్రటరీ గారు, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, రెవరెండ్ విక్టర్ బాబు గారికి SIU సంఘపక్షంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనములు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రభు అందరినీ ఆశీర్వదించుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా జీవాధిపతి, మా జీవితాధిపతి అయిన దేవా, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తున్నా. నీ శ్రేష్టమైన దివ్యోపదేశం మీరు మాకు అనుగ్రహించారు, నీకు వందనములు. ఉదయకాలం నుంచి ఇంతవరకు సమస్త విషయాల్లో పరిశుద్ధాత్ముని ఆయన నడుపుదలను మాకు ఇచ్చారు తండ్రి, నీకు వందనాలు. తండ్రి, ఇదిగో ఈ సమయమున మా ముందు మీరు ఉంచినటువంటి నీ గొప్పదైన కృపాసింహాసనపు తీర్పు నైనా ప్రభు బల్లను బట్టి నీకు వందనాలు. అందులో మేము యోగ్యముగా చేయవేటుకు కృపదాయిచ్చేయండి. అనేక మంది నీ పిల్లలు వచ్చారు, వారి గృహాలకు వెళ్తుండగా నీ రక్షణ సంతోష సమాధానాలతో, నీ ఆశీర్వాదాలతో వారు క్షేమంగా వారి గృహాలకు వెళ్ళుటకు కృపను అనుగ్రహించమని, SIU సంఘ పరిచర్యలన్నిటినీ తండ్రి మీరే ఫలభరితం చేసి ఆశీర్వదించమని, అన్ని కుటుంబాలను తండ్రి మీరే కాపాడుమని, ప్రేమామయుడు త్వరలో మా కొరకు రానై ఉన్న యేసుక్రీస్తు వారి దివ్య నామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య నడుపుదల, నిత్య రక్షణ ఆశీర్వాదము ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలిభాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన SIU సంఘపు పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.